ఏంటి? ఏంటిది? ఇది నా ఆఫీసేనా? దఫేదారు పెంచలే ఆఫీసేనా? అరే ఎప్పుడు హరికథలు లవ్ అఫేర్తో కలకలాడిపోయేది. ఇదేం పోయే కాలం మీకు ఇలా పనిచేస్తున్నారు? అయ్యి బాబాయ్, ఇదేంటి ఇలా పనిచేస్తున్నారు? ఎప్పుడు గురకబెట్టి నిద్రపోయేవాళ్ళు కదా. కలెక్టర్ గారు వస్తున్నారు, భయపడిపోయావా? వేడి చూపుల నాంచారమ్మా, ఎప్పుడు కళ్ళతో పనిచేసేదానిగా ఇప్పుడే చేతులతో పనిచేస్తున్నావు. ఓహో, కలెక్టర్ గారి దగ్గర మార్కులు కొట్టేద్దామనే. మీకు నిజం చెప్పనా, కలెక్టర్ గారు రావటం లేదు. ఈ జిల్లా దెబ్బకు భయపడిపోయి లాంగ్ లీవ్ పెట్టుంటాడు. ఏమంటే పియ్య గారు, ఏంటి లోపలికి వెళ్ళారు? కలెక్టర్ గారు రాలేదు కదా? కలెక్టర్ గారు ఎప్పుడు వచ్చారు? కలెక్టర్ గారు ఎప్పుడు వచ్చారా? ఓరే నాయను. నమస్కారం సార్. అయ్యా నమస్కారం సార్. ఇంతకు ముందు పెట్టావయ్యా? అంటే ఇంతకు ముందు కంగారు సార్. కంగారేమిటి? అంటే షాక్ సార్. షాక్ ఏంటి? నిన్న తమరెవరో తెలియక ముసలమ్మ దగ్గర తెలిస్తే ఏం చేసేవాడు? అయ్యి బాబా, మీకు దండ పెడతాను, మీకు కాళ్ళు పట్టుకుంటారు. అయ్యి బాబాయ్, తప్పు అయిపోయింది సార్. ఇదిగోండి సార్, మీ డబ్బులు తీసుకోండి సార్. ఏంటది? నిన్న మీ దగ్గర తీసుకున్న చం. అదే లంచం కంచం. తర్వాత ఏం చెప్పావు? ఏదో పిచ్చేది సార్, నన్ను క్షమించండి సార్, పొరపాటు అయిపోయింది. పర్వాలేదు చెప్పయ్యా. అంటే చేప నీళ్లలో ఈదకుండా ఉండలేదు, ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు లంచాలు తీసుకోకుండా ఉండలేరు అన్నాను సార్. మనిషి తన తెలివితేటలు ఉపయోగించి చేపల నీళ్ళల్లో ఎగటం నేర్చుకున్నాడు, పక్షులా గలిలో ఎగరటం నేర్చుకున్నాడు. కానీ భూమి మీద మాత్రం మనిషిలా బ్రతకడం మర్చిపోయాడు. ఆ డబ్బు తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర 7 కొండల వాడి పట్టం దగ్గర పెట్టు. లంచగుండితనం మానేసి నిజాయితీ పరుడయ్యావని నువ్వు నమ్మిన రోజున ఆ 7 కొండలు ఎక్కి ఆ డబ్బు హుండీలోవి. ఆ ముసలం ఎక్కడుందో చూడు, ఈ పెన్షన్ పేపర్లు ఇచ్చేద్దాం. అలాగే సార్. అమ్మా ముసలమ్మ, భారతమాత, స్వరాజ్యలక్ష్మి, ఎక్కడున్నావమ్మా? ఎక్కడుంది ముసలమ్మ? అయ్యో ఎక్కడున్నావే? రోజు కాళ్ళ కింద కుక్క పిల్ల ఉండదానివి ఏమే? అమ్మో, చచ్చిపోయేట్టుంది సార్. చనిపోలేదు, చంపేశారు. లంచం ఇచ్చుకోలేని ఈ పేదరాలని పెండింగ్ ఫైల్ తాడుకు ముడి వేసి ఉరి తీసి మీరే చంపేశారు. భర్త తెచ్చిన స్వరాజ్యాన్ని అనుభవించలేని ఈ అనాథకు ఇన్నాళ్లకు ఈ విధంగా స్వతంత్రం వచ్చింది. ఈ శవాన్ని చూసే నా జ్ఞానం తెచ్చుకోండి, చేతులు చాచకండి. అవ్వ ప్రాణాల సాక్షిగా చెప్తున్నాను సార్, ఇక నుంచి లంచాలు తీసుకోనండి. ఇందాక మీరు ఇచ్చిన డబ్బు అవ్వ దహన సంస్కారాలకు ఉపయోగిస్తాను సార్. అరకు దున్నుకునే పేద రైతునైన నా కడుపును పుట్టి అక్షరాలు నేర్చుకుని ఇవాళ డిగ్రీ పాస్ అయ్యావురా. రేపు ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలి. పరీక్షలు రాయటానికే కాదు, పేదవాళ్ళ తలరాతలు మార్చడానికి కూడా ఈ కళ ఉపయోగించు.